గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు పడ్డాయి. ఇక ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 3 వారాల నుంచి జోరుగా కురుస్తున్న వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. గత 2 రోజుల నుంచే సూర్యుడు కనిపిస్తున్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతూనే ఉంది. జూరాల నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు, సంకేశ్వరం నుంచి 1.4 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, మంత్రులు వెంటనే వెళ్లి వారిని పరామర్శించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఒక్కింటికి 3,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, పంట నష్టం వివరాలను అధికారులు వెంటనే నమోదు చేయాలన్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. ఇక ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఏర్పడగా ఆగస్టు మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.